హలో అండి. ఇది నా సండే రొటీన్ అనమాట. అయితే ఇవాళ ఒక హోమ్ మేకర్ లైఫ్ గురించి మాట్లాడుకుందామా? మార్నింగ్ అలార్మ్ కన్నా ముందే తన డే స్టార్ట్ అవుతుంది. అది సండే అయితే ఒక 1 అవర్ ఎక్స్‌ట్రా నిద్ర. మిగతా పనులన్నీ సేమ్ టు సేమ్. కుకింగ్, ప్లానింగ్, క్లీనింగ్, కేరింగ్ ఒక్క పని కంప్లీట్ అవ్వగానే ఇంకో పని రెడీగా ఉంటుంది. తన టైర్డ్‌నెస్‌ని తన స్మైల్‌తో కవర్ చేస్తుంది. తన పెయిన్‌ని సైలెన్స్‌లో దాచుకుంటుంది. ఇంట్లో ఎవరికైనా బాగోకపోతే పరుగు పరుగున డాక్టర్స్, మెడిసిన్స్, డైట్స్ అని టెన్షన్ పడుతుంది. అదే తన హెల్త్ బాగోనప్పుడు ఇంట్లో ఎవ్వరూ పట్టించుకోరు. తన హెల్త్‌ని తనే కేర్ తీసుకొని పని కంటిన్యూ చేస్తుందనమాట. ఏదో మేజర్ హెల్త్ ఇష్యూ వస్తే తప్ప అది బయట పెట్టదనుకోండి. రిటర్న్‌లో ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేస్తదా అంటే ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయదు. సాలరీ గాని, థాంక్స్ గాని, ఈవెన్ రికగ్నిషన్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయదండి. ఫ్యామిలీ హ్యాపీగా, హెల్తీగా ఉంటే చాలు. అదే తన బిగ్గెస్ట్ రివార్డ్ అనుకుంటుంది. ఎవరికి ఏం కావాలో అడగకముందే అందరికి కావాల్సినవన్నీ ముందే అరేంజ్ చేసేస్తుంది. హర్ వర్క్ ఈజ్ అన్‌సీన్. కానీ ఆ వర్క్ లేకుండా ఏ ఇల్లు రన్ అవ్వదు. ఎప్పుడైనా తన కోసం టైం తీద్దామా అని ఆలోచించదు. తన హ్యాపీనెస్‌ని పోస్ట్‌పోన్ చేసి అందరికీ హ్యాపీనెస్ క్రియేట్ చేస్తుంది. తనకిష్టమైన మూవీ పెట్టుకుందామంటే పిల్లల ప్రాజెక్టో, హోమ్ వర్కో గుర్తుకొస్తుంది. సో, ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే, హోమ్ మేకర్స్ మీరు 24/7 వర్క్ చేయడం కాదు. మీకోసం కొంత టైం తీయండి. లైఫ్ ఈజ్ టూ షార్ట్. దీని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. బాయ్ అండ్ టేక్ కేర్ ఫర్ నౌ.